ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ ఇచ్చారు అందరికీ. రైట్. ఆ వ్యాక్సినేషన్ వల్ల చాలామందికి హార్ట్ అటాక్ వచ్చి సడన్‌గా చనిపోతున్నారని, చిన్న పిల్లలు గూడా చనిపోతున్నారు. మనం చూస్తానే ఉన్నాం. రైట్. దాని గురించి అంటే ఏంటి వ్యాక్సినేషన్ వల్ల పరిస్థితి ఏమైపోతుంది? రైట్. సో, వ్యాక్సినేషన్ చేశారు అంటే, వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చింది అంటే, అది ఎంత సేఫ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక 30, 40 ఇయర్స్ ముందు పరిస్థితి వేరే. అప్పుడు మనకు లాస్ అన్నీ ఇంత స్ట్రిక్ట్‌గా ఉండేవి కాదు. ఇప్పుడు లేటెస్ట్ మీరు తీసుకోండి, ఒక 10, 20 ఇయర్స్ నుంచి తీసుకోండి. ఈ క్లినికల్ ట్రయల్స్ అంటారు. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్ పైన రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ ఓకే అనుకుంటే అది జనరల్ పబ్లిక్‌కి వస్తది. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, ముందులా కాదనమాట. ఇప్పుడు ఎలా ఉందంటే, ఫస్ట్ అనిమల్స్ పైన ట్రయల్ జరుగుతుంది. సో, అనిమల్స్‌లో సేఫ్ అనుకుంటే దాన్ని హ్యూమన్ బీయింగ్స్‌లోకి తెస్తారు. హ్యూమన్ బీయింగ్స్‌లో చేసే ట్రయల్‌ని క్లినికల్ ట్రయల్ అంటారు. ఈ క్లినికల్ ట్రయల్ అనేది 4 ఫేజెస్‌లో ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఫేజ్ 1లో అరౌండ్ 8 మంది మనుషులకి ఇస్తారనమాట. సో, ఫేజ్ 1లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేది ఏంటంటే సేఫ్టీ. ఈ వ్యాక్సిన్ సేఫ్‌గా ఉందా లేదా అని ఫేజ్ 1లో టెస్ట్ చేస్తారు. వ్యాక్సిన్ సేఫ్ అనుకోండి, ఫేజ్ 2లోకి వెళ్తారు. ఫేజ్ 2లో ఏంటంటే సేఫ్టీతో పాటు ఎఫికసీ. సేఫ్టీ అయిపోయిన తర్వాత ఓకే, ఈ వ్యాక్సిన్ సేఫ్. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా, కోవిడ్‌ని ప్రివెంట్ చేస్తుందా లేదా అని సెకండ్ ఫేజ్లో చేస్తారనమాట. సేఫ్టీతో పాటు ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ సేఫ్టీ, సెకండ్ ఫేజ్లో సేఫ్టీ ప్లస్ ఎఫికసీ. థర్డ్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఎంతమంది ఉంటారంటే అరౌండ్ 80 మందికి 80 హ్యూమన్ బీయింగ్స్ పైన రీసెర్చ్ చేస్తారు. ఇది కూడా పాస్ అయింది. ఈ వ్యాక్సిన్ సేఫ్, ఎఫిషియంట్ అంటే థర్డ్ స్టేజ్కి తెస్తారనమాట. అంటే థర్డ్ ఫేజ్కి తెస్తారు. థర్డ్ ఫేజ్లో అరౌండ్ 800 పీపుల్ పైన టెస్ట్ చేస్తారనమాట. 80, 800 రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫేజ్ 1 8, ఫేజ్ 2 80, ఫేజ్ 3 అరౌండ్ ఆన్ అన్ యావరేజ్. ఓకే. సో 800 పీపుల్లో టెస్ట్ చేస్తారనమాట. సో 800 పీపుల్లో టెస్ట్ చేస్తే ఏంటంటే, ఇక్కడ ఏం చేస్తారంటే నాన్ ఇన్ఫీరియారిటీ ట్రయల్స్ ఆర్ సుపీరియారిటీ ట్రయల్స్ అంటారు. అంటే ఉన్న వాటికంటే ఇది బెటర్, లేకపోతే ఉన్న వాటికంటే ఇది సేఫ్ అని ప్రూవ్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్లో మళ్ళీ అప్పుడే పబ్లిక్కి వెళ్తుందనమాట. సో బేసిక్గా ఒక వ్యాక్సిన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కంప్లీట్ చేసుకొని జనరల్ పబ్లిక్ వచ్చింది అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సేఫ్. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మన మెకానిజం ద్వారా ఏదన్నా ఒకటి బయటికి వచ్చిందంటే ఇట్స్ ఆల్మోస్ట్ సేఫ్. ఏదైతే ఈ అపోహ ఉందో, సో ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పిల్లలు చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వస్తుందనేది, ఇవి కేవలం అపోహలు. సో మొన్న ఆస్ట్రాజెనికా చెప్పింది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు వచ్చింది అని చెప్పింది తప్పితే, సో అది బేసిక్గా ఏం చెప్పిందంటే వచ్చే ఛాన్స్ ఉంది. వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది వ్యాక్సిన్, ఈ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది వ్యాక్సిన్ చాలా రేర్గా వస్తుంది అని చెప్పిందనమాట. మనోళ్ళు ఏం చేస్తారంటే ఆ రేర్గా అనే వర్డ్ని తీసి పక్కన పెట్టేసి ఆస్ట్రాజెనికానే ఒప్పుకునింది వాళ్ళ వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని. ప్రపంచంలో సైడ్ ఎఫెక్ట్ లేని మందంటూ ఇంతవరకు ఎవ్వరూ కనబెట్టలేదు. ఏ మెడిసిన్ కన్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు దాంట్లోనే ఇంకా ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ కోల్పోయి ఇంతకుముందు ఉన్నట్లు ఫిట్గా ఉండట్లేరని చెప్పి, ప్రతి చిన్నదానికి అలసట వస్తుందని చెప్పి ఇది కూడా ఒక వదంతు వినిపిస్తూ ఉంది బాగా. రైట్, అది కేవలం అపోహ అండి. సో ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనేది మనకు ఏదో 1 మంత్ ఉండొచ్చు, లేకపోతే 2 మంత్స్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. మన కోవిడ్ వెళ్ళిపోయి ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది. ఏమన్నా వ్యాక్సిన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వేసుకున్న వారం రోజుల లోపల రావాలి, లేకపోతే వేసుకున్న నెల రోజుల్లో 2 నెలల లోపల రావాలి. నాకు కూడా కేసెస్ ఉన్నాయి. సో మనకు క్రిడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. అది చాలా రేర్ డిసీజ్ అనమాట. రేరెస్ట్ ఆఫ్ రేర్ డిసీజెస్. అంటే 10 లక్షల మందిలో ఒకరికి వస్తుంది డిసీజ్ అది. ఆ డిసీజు వ్యాక్సిన్ తర్వాత ట్రిగ్గర్ అయిన కేసెస్ 2-3 వచ్చాయి నాకు. అది చాలా రేర్. మనం ఎంతమంది మనుషుల్ని చూస్తుంటాం, వాళ్ళల్లో చాలా రేర్. అంటే ఏంటి సార్ ఆ డిసీజ్? సో బేసిక్గా మనము మ్యాడ్ కౌ డిసీజ్ అంటారు, ఐడియా ఉందా? అంటే బ్రెయిన్ స్పాంజ్ లాగా అయిపోయి కొన్ని అనిమల్స్ చనిపోతుంటాయంటారు. మ్యాడ్ కౌ డిసీజ్ అంటారు, ప్రయాన్ డిసీజ్ అంటారు. సో దాన్నే హ్యూమన్ బీయింగ్స్ వస్తే క్రిడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటారు, లేకపోతే ప్రయాన్ డిసీజ్ అంటారు అనమాట. ఇది ఒక డెడ్లీ డిసీజ్, నో మెడిసిన్, చనిపోవడమే. ఇంకా చనిపోవడం. ఒక్క హోమియోపతిలోనే నేనే కొన్ని కేసెస్ ట్రీట్ చేశాను. సో దే ఆర్ సర్వైవింగ్. సో హోమియోపతిలో ఉంది దీనికి క్యూర్ ఉందా పూర్తిగా? సో ఇది చాలా రేర్ డిసీజ్ అండి. ఆ రేర్ డిసీజ్లో హోమియోపతికి వచ్చేవాళ్ళు చాలా రేర్. నాకు ఆల్మోస్ట్ ఒక 5 కేసెస్ వచ్చాయి వితిన్ 6 మంత్స్లో. ఈ కేసెస్లో ఎవ్వరూ చనిపోలేదు. నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్వరూ చనిపోలేదు. సో చాలామందికి అరెస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడున్న సిమ్టమ్స్ అలానే ఉండిపోయాయి. చాలామందికి ఇంప్రూవ్ అయింది. ఒక 2-3 ఇంప్రూవ్ అయింది దాంట్లో. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఏంటంటే హోమియోపతి ఈజ్ యూజ్డ్ ఫర్ రేర్ డిసీజెస్. ఎందుకంటే హోమియోపతికి డిసీజ్కి సంబంధం లేదు. హోమియోపతి ఎలా పనిచేస్తుందంటే సిమ్టమాటిక్ బేసిస్ పైన. సో ఈ
సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ మందు ఇవ్వాలి. సో అది సింపుల్ హెడేక్ కావచ్చు, లేకపోతే క్యాన్సర్ వల్ల వచ్చిన బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు. సో మీరు ఎండలో తిరిగి వచ్చారనుకోండి హెడేక్ వస్తుంది, క్యాన్సర్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే మనం క్యాన్సర్కి ఏ మందు ఇస్తామో సింపుల్ ఎండలో తిరిగి వచ్చిన మందు హెడేక్ కూడా అదే మందు ఇస్తామన్నమాట. అంటే సిమ్టమాటిక్ బేసిస్ ట్రీట్మెంట్. అదేవిధంగా ఈ క్రుడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ కానీ ఇంకా ఏమన్నా రేర్ డిసీజెస్ మనము ఇంకా రేర్ డిసీజెస్ ట్రీట్ చేస్తున్నాం అనమాట. సో సెరిబ్రల్ పాలసీ కానీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, లేకపోతే SSPE అంటాం, సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్, ఇటువంటి రేర్ డిసీజెస్ ఉన్నాయి. ఈ రేర్ డిసీజెస్లో హోమియోపతిని ట్రీట్ చేస్తాం. ఎలా అంటే హోమియోపతి డజంట్ కేర్ అబౌట్ ది డిసీజ్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి చాలా కేసెస్, ఈ రేర్ కేసెస్ అన్నీ హోమియోపతితో రెస్పాండ్ అవుతున్నాయి. ఓకే. బట్ వీఆర్ నాట్ గ్యారంటీ నేను 100% క్యూర్ చేస్తాను, 100% తగ్గిపోతుంది అని కాదు. బట్ దెర్ ఈజ్ అన్ ఆన్సర్. పీపుల్ ఆర్ సర్వైవింగ్, పీపుల్ ఆర్ రెడ్యూసింగ్ దేర్ సిమ్టమ్స్. ఒక కేసు అయితే కంప్లీట్గా రికవర్ అయ్యారు. సో ఈ క్రుడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అనే ఆయన. అంటే ఇప్పుడు కరోనా తర్వాత వచ్చే ఈ బాడీ వీక్నెస్ ఇవన్నీ ఒక అపోహ, అది కూడా ఒక భ్రమ అంటున్నారు. రైట్. 99.99% అది భ్రమ, అపోహ. వ్యాక్సిన్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే వితిన్ 1 month రావాలి, 1 week రావాలి, అంతే తప్పితే 2-3 సంవత్సరాల తర్వాత వీక్నెస్ కావడం అక్కడ ఏముండదు. వ్యాక్సిన్ అంటే ఏంటంటే అటెన్యూయేటెడ్ వైరస్ అనమాట. సో చనిపోయిన వైరస్ని మీ బాడీలోకి ఎంటర్ చేస్తారు. ఆ వైరస్ చనిపోయింది కాబట్టి దాని ప్రోటీన్ కోడ్ని బేస్ చేసుకొని మీకు కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి కాబట్టి మీకు ఏదన్నా వైరస్ వస్తే ఇమ్మీడియట్గా దాన్ని చంపేస్తాయి తప్పితే దీని వచ్చిన యాంటీబాడీస్ వల్ల మీకు వీక్నెస్ రావడము, హార్ట్ అటాక్స్ రావడం అనేది జరగదండి. ఓకే.